అందరికీ దండాలు. జై తెలంగాణ, జై బీసీ. ఇప్పటిదాకా ఉపన్యాసాలు, సబ్జెక్ట్ కావచ్చు, రాజకీయము అన్నీ కలగలిపి మీరందరు విన్నరు. మాట్లాడే ముచ్చట్లు అసలు చాలా చెప్పేసిండ్రు. అయినా కానీ రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి ఢిల్లీ నుంచి మనల్ని ఇంతకుముందు మా ప్రసాద్ పాడుకుంటా ఢిల్లీ గద్దెను మనం కబ్జా చేయాలని అన్నాడు కదా. మన ఢిల్లీ గద్దెను ఎట్లా కబ్జా చేయాలనో మనకు దిశ నిర్దేశనం చేసేందుకు వచ్చినటువంటి మా అనిల్ జాదవ్ గారు వాళ్ళ ఫాదర్ గురించి విన్న తర్వాత నాకు చాలా ఒక వీఆర్ హానర్డ్ సార్ నోయింగ్ అబౌట్ యువర్ ఫాదర్ దట్ హీ వాజ్ ఎ క్యాప్టెన్, వర్క్డ్ ఇన్ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఉన్నారు. సో డెఫినెట్గా ఆ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఉంటాయి. సో అక్కడ దాకా మనం పోయేటందుకు అసలు యాక్చువల్గా ఈ దేశానికి వెన్నుముక బీసీ అంటే బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్. ఇవాళ ఏమైపోయిందంటే బ్రోకన్ కమ్యూనిటీస్ అయిపోయినాయి. మనం ఎక్కడెక్కడ చెదరైపోయి ఉన్నాం మొత్తం. ఈ బ్రోకన్ కమ్యూనిటీస్ అయిపోయి ఎట్లా అయిపోయినాయంటే బెగ్గింగ్ కమ్యూనిటీస్ అయిపోయినాయి. మన అంటే ఉన్నట్టు మాట్లాడుకోవాలని చెప్పాలంటే బెగ్గింగ్ కమ్యూనిటీస్ కూడా ఎందుకంటున్నట్టు ఇంతకుముందు సింహాద్రి సాబ్ చెప్పిండు మాట్లాడుకుంటే మా ఊళ్ళో 19 మంది ఉన్నారు బీసీలు అని అన్నారు. నాకైతే అనిపిస్తలేదు ఒక్కడు కూడా బీసీ ఉన్నాడని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా బీసీ అనుకునేది ఉంటే ఇవాళ ఇట్లా 19 మంది ఇటువంటి వేదికల మీద ఉందో మనకి వేదికలు అవసరం లేకుంటుండే. అంతేగా మాట్లాడతలేరు వాళ్ళు. ఏదో వేరే వాళ్ళ దగ్గర బెగ్గింగ్ క్లాస్ అంటే వేరే రాజకీయ పార్టీల దగ్గర అడకతినే కాడికి దాకా పోయి నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడతలేను. కానీ ఇవాళ సెన్సెస్ గురించి మీటింగ్ ఇక్కడ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వచ్చి మీరు ఈ దేశ స్వతంత్ర మూమెంట్ కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, ఉద్యోగస్తులే బ్యాక్ బోన్ ఉండే. ఉద్యోగస్తులు లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు, తెలంగాణ కూడా విముక్తి అయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఇలా నేను అనుకుంటున్న నాకు ఆశ ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషనే బ్యాక్ బోన్ కాబోతున్నది ఈ తెలంగాణ విముక్తి కోసం. ఇప్పటిదాకా మీరన్న అబ్కి బార్ బీసీ సర్కార్ అన్నారు కదా, ఆ బీసీ సర్కార్ వచ్చేటందుకు మీరు ఉద్యోగస్తులు కనుక పూనుకొని మీ మనసులో మీ గుండె నిండా కనుక కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ టైం అవుతుంది. మీరు అనుకోకుంటే మాత్రం కాదు. ఇది మీరు కింది దాకా నూకెన్ కార్నర్ కింది వరకు మీరు పోయి ఉన్నారు కాబట్టి మీరు సమాచారాన్ని జనంకు వాస్తవికంగా మీరు చెప్పగలుగుతారు కాబట్టి మేము మొన్న కరెంటులో మీటింగ్ అంతా సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం. అంధకారంలో ఉన్నటువంటి మన జాతులను వెలుగుకు తీసుకురావాలంటే మీ కరెంటోళ్ళు ముంగడబడితే వస్తుంది. మీ కరెంటోళ్ళు పోయి ఇళ్ళలో చెప్పాలి ఏం అన్యాయాలు, ఏం మోసాలు, ఏం దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది ప్రజలకు చెప్పాలని. సెన్సెస్ ఇప్పటిదాకా మనం సెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అది ఎందుకు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుక్కుంటా చెప్తున్నాడు, దేశం మొత్తం స్కాన్ కావాలని చెప్తున్నాడు. నేను కొద్దిగా ఉన్నట్టు మాట్లాడదలుచుకున్నా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నో కమిటీలు వేసింది, కథలు పడ్డది. ఇప్పటిదాకానైతే మనకైతే రాలేదు. బీసీలకు న్యాయం జరిగిందా? ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలే కదా. ఇక్కడ మడువెత్తు బంగారం కన్నా మిసవెత్తు అధికారం గొప్పదట. ఆ అధికారం మాత్రం మన చేతులు ఇప్పటిదాకా రాలే. సెన్సెస్ చెప్తూనే ఉన్నారు. అధికారం లేనప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఎక్కడో దగ్గర కొనం బీజేపీ తప్ప మాట్లాడుతున్నారు, కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం చేస్తలేరు. ఇవాళ కాంగ్రెస్ నిజంగానే రాహుల్ గాంధీ కనుక చేయాలి అని ఉండేది ఉంటే 42% కనుక చేయాలి ఉండేది ఉంటే మనం ఈ సభ అవసరం లేదు. ఇక్కడ నాకు అనిపిస్తున్న నాకు భయం డౌట్ ఏమున్నదంటే అందరికీ ఉన్నది, వేదిక మీద చాలా మందికి ఉన్నది. మా సార్ మేమంతా మంత్రుల దగ్గరికి బీసీ మంత్రుల దగ్గర పోతే కులగణన అంటలేరు, బీసీ గణన అంటున్నారు. అరే 1% చేతిలో దేశ సంపద 40% ఉన్నదట. 1% ఈ 1% అంటాడు ఎవరంటే కదా మనకు మిగతా దగ్గర ఎంత ఉన్నది లేదని తెలిసేది. 10% దగ్గర 72% కన్నా పైన దేశ సంపద ఉన్నది. 50% ఉన్నటువంటి కిందోళ్ళు పేదోళ్ళ చేతిలో కేవలం 3% దేశ సంపద ఉన్నది. ఈ 50% ఎవరా అంటే మొత్తం మనోళ్ళు వెళ్తారు. ఇక మరి వాని దగ్గర ఎంత ఉన్నదో ఏమున్నదో తెలియంది ఉట్టి బీసీ సెన్సస్ చేస్తే ఏం ఒరుగుతుంది ఈ దేశంలో? ఒరుగుతుంది ఏమైనా? పక్కా ప్రతి ఒక్కరిది అందరి డిమాండ్ అదే ఉంది. మాకు ఎక్కడో లోపల డౌట్ ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఆ జీవో అసెంబ్లీలో పాస్ అయ్యేటందుకు కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మొత్తం చాలా శ్రమ పడ్డారు దానికి. సో అందుకనే వాళ్లకు నిబద్ధత ఉన్నదని చెప్పి అనుకుంటలేము. కొస తాళ్ళేదాకా చూడాలన్నట్టు అయ్యగారు తాగంది అన్నట్టు రాహుల్ గాంధీ అమలు చేసినాడే రాహుల్ గాంధీ నమ్మాలని చెప్పి నేను చెప్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది అమలు చేసి ఈ 42% ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మా అన్న ఎవరు అంటున్నారు ఇక్కడ అది అధికారంలో లేడు కదా అని. ఇక్కడ అధికారం ఉన్నారే కాంగ్రెస్ పార్టీ.
ఇక్కడ ఏమని చెప్తున్నాం మేము, దేశం మొత్తం అడుగుతలేం మేము, దేశం మొత్తం సంగతి వేరే, కానీ తన వచ్చి ఇక్కడ డిక్లేర్ చేసిపోయింది కాబట్టి మేము అడుగుతున్నాం. ఎవరికైనా బాధ అనిపించుకొని, ఎందుకంటే వాళ్ళు చెప్పిందే, మేము చెప్పింది కాదు. 42% వాళ్ళు చెప్పిందే. ఇలా దాంతో నష్టం ఏం జరుగుతుందా అంటే, ఇప్పుడున్నటువంటి 18% రిజర్వేషన్స్ ఏదైతే పెట్టిండ్రో, అగర్ 42% కనుక చేసేది ఉంటే 3000 మంది గ్రామాల సర్పంచ్లు అవుతారు. 3000 మంది గ్రామాల సర్పంచ్లు అవుతారు అంటే 3000 మంది గ్రామీణ ప్రాంతాలలో నాయకత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది ఇక్కడ. ఈ ఉన్న కొంతమంది ఇక్కడ అగ్రకులాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, 20 ఏళ్ల నుంచి పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా చేసిన ఆయనే 34% ఉన్న దాన్ని తీసుకుపోయి 18% చేసిండ్రు. ఆ రోజు ఎవరు మాట్లాడలే, ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎవరు మాట్లాడలే. ఇయ్యాల గడికోడు రోజుకోడు వచ్చి వేదిక మీద ఎక్కుతుంటే నాకే అవమానం అనిపిస్తుంది. ఎక్కడ పంచారు నాయన, మళ్ళీ వచ్చి వాళ్ళే కూర్చుంటారు ఇక్కడ. యాడ మీటింగ్ పెడితే పోవుడు, పైసలు పంపించుడు, అందరు బొచ్చే పైసలు కదా, 100,000 కోట్ల రూపాయలు సంపాదించిన గత ముఖ్యమంత్రి. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఈ స్పాన్సర్డ్ లీడర్లు వాళ్ళకి ఏదో అధికారం చిన్నదని వస్తే వాళ్ళ జేబులు నిండితే నోరు మూసుకొని ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటే ఇట్లా పెట్టుకొని కూర్చొని వాళ్ళ ఇళ్ల కాడ పోయి కూర్చొని ఆల్సిస్టెంట్ డాగ్సే కానీ వీళ్ళంతా నిజంగా తెలంగాణ గుండె సప్పుడు వినిపించడంలో కాదని చెప్పి నేను నాకైతే చాలా క్లియర్గా ఉన్న దాని విషయంలో. ఎందుకంటే మొన్నదాకా మాట్లాడలే కదా, దాంతో జరిగిన నష్టం ఏంటంటే 2000 మంది గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ కాలేదు. అరే మామూలు ఏందాక ఇట్లా మాట్లాడుతున్నారు బీసీలని అంటుండని చెప్పని. నేను ఏం చెప్తున్నా అంటే, మీరు రాని నిజం కూడా ఇలా ఒక అవకాశం వచ్చింది. ఇలా ఇటువంటి పరిస్థితి తెలంగాణలో గతంలో వచ్చినో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఒక తపన, తాపత్రయం, ఒక కోరిక మనస్ఫూర్తిగా ప్రతి బీసీ చేతులలో వచ్చి ఉన్నది. ఈ సమాజానికి మేమెందుకు నాయకత్వం వహించలేం? బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. ఎకానమీ మొత్తం మనం తయారు చేసింది. ఇది చేయాలన్నా కానీ ఒక బీసీఏ, కట్టం చేయాలన్న బీసీఏ, నేను వేసుకున్న అంగీ చేయాలన్న బీసీఏ, కుర్చీ చేయాలన్న బీసీలే కదా. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేసి నిలబెట్టింది బీసీలే. కానీ ఇలా రాజ్యాధికారం లేక, కుల వృత్తులు పోయి ఉపాధి పోయి ప్రత్యామ్నాయం లేక బిచ్చగా లెక్క తయారైన మనము. ఇది కాకుండా చూడాలంటే నేనైతే ప్రగాఢంగా నా విశ్వాసం ఏంటంటే, ఓన్లీ ఉద్యోగస్తులతో మళ్ళా చెప్తున్నా, ఉద్యోగస్తులు కనుక మీరందరూ కరెక్ట్గా కనుక ఉండి వాస్తవం కూడా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ నిజంగా ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు ఛానళ్ళు వచ్చినాయి మొత్తం. ఇప్పుడు చెప్పంగానే ఇంతకుముందు ఎవరు లైవ్లు చూపించకపోయేది. నాకు రాగానే మా నాగేష్ పెట్టిండు, అన్నా మన దాంట్లో లైవ్ వస్తున్నది అని. జనానికి పోతున్నది ఇన్ఫర్మేషన్. సీను ఛానల్ కాబట్టి చూపించిండు. ఇప్పటివరకు మనం TV9లు, TV5లు, NTVలు ఇవన్నీ ఛానల్ చూస్తాం కదా, ఒక్క ఛానల్లో కూడా రాదు. ఇది ఒక్క ఛానల్ రాదు. ఎవరు చూపారు? B6 వాళ్ళు చూపిస్తారో నాకు తెలియదు. ఆ చూపించే కాడికి చూపిస్తారు. వాళ్ళకు నా సొంటోళ్ళు కొద్దిగా ఘాటు ఉండలే చూపియారు, కట్ చేస్తారు, అక్కడికి కట్ చేస్తారు. పర్ఫెక్ట్. రిపోర్టరే చెప్తాడు, అరే మీరు తీసుకోమంటారు, నా మా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకు చెప్తాం కదా, ఇప్పుడు నీ రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో నువ్వు అమలు చేయాలని చెప్తాం కదా, ఈ పాయింట్ కట్ అవుతుందా? వేరే పార్టీలు ఉంటే మళ్ళీ ఇదే వస్తుంది, హైలైట్ వస్తుంది ఇదే. సో అందుకని ఏంటంటే ప్రొప్రైటోరియల్స్ అయిపోయినాయి వాళ్ళ ఈ ఛానల్స్ ఇవన్నీ మనల చేతిలో వాటితో నిజం కూడా వాళ్ళు ఎవరైనా చూడొద్దురాబోయే అంటే ఇగో ఇవే చూడుర్రి. మన తొలి వెలుగు కూడా చూపిస్తారు. ఇక్కడ లైవ్ డబ్బా తీసుకొచ్చి పెట్టిండ్రు. మెజారిటీ ఉన్నాం కదా, 56% ఉన్నాం కదా. వీళ్ళేరా పొద్దుగాల ఆ స్థాయి దాకా పోగలిగేటువంటి మానసిక స్థితి కావచ్చు, ఆర్థికంగా వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉన్నది. యాడ ఇష్యూ అయినా ఇలా వీళ్ళే పోయి ఉంటున్నారు. ఇలా మనం కూడా ఇక్కడ మొత్తుకునేది, ఈ ప్లాజాలో మొత్తుకునేది కింది దాకా పల్లెల దాకా తీసుకోపోతున్నారంటే నిజంగా కూడా ఈ 3-4 ఛానల్లో తీసుకోపోతున్నాయి, వేరే ఎవరు తీసుకోపోతలేరు. డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఇవి ఉన్నాయి కాబట్టి ఇంతమంది ప్రచార సాధనాలు లేవు. అందుకనే మీకు ఏ ఇష్యూ వచ్చినా ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి బీసీ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి కమ్యూనిటీస్ లో బ్యాక్ బోన్ అంటున్నావు కదా, మనము బ్రేవ్ కమ్యూనిటీస్ అని కూడా చెప్పాలి. దాని గురించి చెప్పమంటే మా వరంగల్ శ్రీను ఇప్పుడు చెప్తాడు, మొత్తం డేటా తీసి చెప్తాడు ఒక్కొక్క కులంలో ఎంత వీరోచితంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని. కానీ ఏంటంటే మనం అమాయకులుగా మారి మనని దోపిడీ చేసి అధికారం చేపుచ్చుకుంటేందుకు గ్రామీణ ప్రాంతాలలో అంటే బాధతో చెప్తున్నా. ఇలా ఎట్లుండదు అంటే ఊర్లలో మండలు అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకా పల్లెల్లాగా పోయి కిందాక తీసుకుపోవాలి. ఎందుకంటే మన కమ్యూనిటీస్ను వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏమనుకుంటారు అంటే హెగ్గి వీళ్ళు ఎంత రాబాయి, ఈ గొల్లోళ్ళు గౌన్లోళ్ళు గిల్లు ఎంత, మళ్ళీ మాది గోళ్ళు గిల్లు ఎంత, అమ్మ రాత్రి తిప్పి పడేస్తే మా పటేల్ సాబ్ పోతాడు, జేబులో పైసలు పెట్టుకుంటాడు, సంచి పట్టుకొని రాత్రి పోయి మేనేజ్ చేసి పడేస్తాడు. మొత్తం కుల సంఘాలను కాడికెళ్ళి అమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఇలా ఉన్నది గ్రామాలలో. అందుకనే 77 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మన చేతిలో రాజ్యాధికారం లేదు. మనం అమ్ముడు పోయే కమ్యూనిటీస్ కాదు, కొట్లాడి రాజ్యాధికారంకి వచ్చి నిజాయితీగా, నియతిగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ఈ రాజ్యాన్ని నడిపేటువంటి సత్తా సామర్థ్యం
ఉన్నదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ వీళ్ళందరూ ఈ మేధావులు ఇప్పటి నుంచి కాదు, నేను యూనివర్సిటీలకు ఎంటర్ అయినప్పటి నుంచి నాకు వీళ్ళు డైరెక్ట్ క్లాసులు ఏం చెప్పలే, కానీ నేను వీళ్ళ దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నా. విశ్వేశ్వరరావు సార్ కావచ్చు, సింహాద్రి సార్ కావచ్చు, మా మురళీ మనోహర్ సార్ కావచ్చు, తిరుమలి సార్ కావచ్చు, పాఠాలు నేర్చుకున్నాం. జనం కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఈ మైక్ల ద్వారా ఇవన్నీ వింటున్నారు కదా, వీళ్ళు చెప్పే మాటలు కూడా వినండి. మన చేతిలో రాజ్యాధికారం రాకుంటే, ఈ దేశ సంపదలో మన భాగం కనుక లేకుంటే, మనం ఇంకా పర్మనెంట్ గా బ్యాక్ బోన్ ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీస్ నిజంగా కూడా పర్మనెంట్ గా బెగ్గింగ్ క్లాసెస్ కాబోతున్నాయి. ఇంకా కావద్దు, మనం బ్రేవ్ ఉండాలి, రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ కూడా మళ్ళీ ఏంటంటే నాకు ఇక్కడ మాట్లాడుతూ తెలిసింది సార్ కొద్దిగా కనెక్టెడ్ ఉన్నాడు, రాహుల్ గాంధీ గారికి కనెక్టెడ్ ఉన్నాడని. ఫ్రమ్ తెలంగాణ బ్యాక్వర్డ్స్ అసోసియేషన్ సార్, we request you to use your good offices. Ikkada the promises made by Congress party in their manifesto that they are going to give 42% reservation. Kindly see that it is implemented in next to these Gram Panchayat elections. That is only wish of our this community and all these backward class communities from Telangana. Thank you so much. Thank you.